Hello, good morning everyone. Welcome to Mommy's Tales. ఈరోజు సమ్మర్ స్పెషల్ రెసిపీ మ్యాంగో పచ్చి పులుసు. పుల్ల పుల్లగా తీయగా ఉండే ఈ రెసిపీ ఆంధ్ర తెలంగాణలో బాగా ఫేమస్ రెసిపీ అండోయ్. పచ్చి పులుసు తాగటం వల్ల డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది, దాహం వేయకోకుండా ఉంటుంది. ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి చూడండి, మీరు కూడా చాలా ఇష్టపడతారు. మామిడికాయ పచ్చి పులుసు ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక ఎంటీ కుక్కర్ తీసుకుని దాంట్లో ఒక మామిడికాయని శుభ్రంగా కడిగి దాంట్లో పెట్టుకోవాలి. తర్వాత 200 ml వరకు వాటర్ పోసుకుని కుక్కర్ మూత పెట్టుకుని 2 విజిల్ రానివ్వాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడెక్కినాక 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 4-5 ఎండుమిర్చీలు వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసినాక 2 రెబ్బలు కరివేపాకు కూడా వేసుకుని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. వేయించుకున్నాక ఒక చక్కటి అరోమా క్రాక్లింగ్ సౌండ్ వస్తుంది. ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారినాక ఒక మిక్సీ జార్లో వేసుకుని ఫైన్గా పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇందాక మనం కుక్కర్లో మామిడికాయని ఉడకబెట్టుకున్నాం, అది ఒక ఎంటీ బౌల్లో పెట్టుకుని దాన్ని తోలంతా పీల్ చేయాలి. పీల్ చేసినాక దాంట్లో 250 ml వాటర్ వరకు పోసుకుని గుజ్జుని చక్కగా తీసేసి తొక్కల్ని వేరు చేయాలి. ఈ మామిడికాయ గుజ్జులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 3 టేబుల్ స్పూన్ల వరకు బెల్లం, 1/2 టీ స్పూన్ వరకు ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్, కొంచెం ఉల్లిపాయ ముక్కల తరుగు, 2 పచ్చిమిర్చి ముక్కలుగా కోసుకున్నవి, 2 టేబుల్ స్పూన్ మామిడికాయ తురుము. ఇప్పుడు 1 స్పూన్ తీసుకుని ఉప్పు బెల్లం మొత్తం అంతా కరిగేలాగా బాగా 2 నిమిషాల పాటు మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత స్పూన్తో ఒకసారి టేస్ట్ చూసుకోండి. దీంట్లో పక్కా కొలతలేమీ ఉండవండి. పులుపు తీపి అనేది మీ ఇష్టానుసారం. నాకు ఇక్కడ బాగా పుల్లగా అనిపించింది, నేను దీంట్లో కొంచెం నీళ్ళు అనేది యాడ్ చేసి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు పచ్చి పులుసు ఫైనల్ టచ్ అండి. తిరగమూత. స్టవ్ మీద ఒక ఎంటీ బౌల్ పెట్టుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కినాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చీలు తుంచుకుని వేసుకోవాలి, 2 రెబ్బల కరివేపాకు, చిటికెడు ఇంగువ, చిటికెడు పసుపు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకున్నాక పచ్చి పులుసులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎమ్మీ అండ్ టేస్టీ పచ్చి పులుసు రెడీ అయిపోయింది. పచ్చి పులుసు బయట పెట్టిన 2-3 డేస్ వరకు నిలవ ఉంటుంది. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, subscribe the video. See you in the next video. Until then, bye bye.